తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో కీలక ఉద్యమానికి పిలుపునిచ్చింది. జూలై 2వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటం జరగనుంది. ప్రభుత్వం భూ కేటాయింపులో జాప్యం చేస్తుందని ఆరోపిస్తూ ఈ ఆందోళన చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఆవిష్కరించారు. ఉద్యమకారులంతా ఈ పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు కోరారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ ఉద్యమకారుల జేసీ, తెలంగాణ ఉద్యమకారుల జేసీ, తెలంగాణ ఉద్యమకారుల జేసీ. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు మరి నాటి తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ సాధన కోసం ఎంతో కృషి చేసినటువంటి ఉద్యమకారులకు సంబంధించినటువంటి కేటాయించాల్సిన భూముల విషయంలో మరి గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి జాప్యంపై స్పందిస్తూ మరి జూలై 2వ తేదీన ఉద్యమకారుల భూ పోరాటంకు మరి పూనుకోవడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాల నుండి మరి ఉద్యమకారులకు మద్దతుగా వారికి జరగాల్సిన న్యాయంపై పోరాటం చేసేందుకు జూలై 2వ తారీఖున అందరూ కూడా హైదరాబాదుకు ఇచ్చేసి మరి ఈ పోరాటంలో పాల్గొని మరి నాటి నుండి తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులందరికీ కూడా న్యాయం జరిగేలా మనవంతు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని మన తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున పిలుపునిస్తూ ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ఉద్యమకారులకు మద్దతు ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క. ఏదైతే జూలై 2వ తారీఖు రోజు మరి కల్వకుంట్ల కవితక్క గారి చేపట్టబోయే భూ పోరాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి నటరాజ్ గౌడు మరియు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరఫున ఒక చైర్మన్గా మేము ఇద్దరం కూడా సంయుక్తంగా ఇవాళ పోస్టర్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో 69 నుండి 2014 వరకు 1200 మంది బిడ్డలు చనిపోయి తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది జైలు పాలై మరి వేలాది మంది ఉద్యమం చేసి ఇవాళ బికార్లై రోడ్డు మీద పడ్డ పరిస్థితిని కవితక్క గారు గుర్తించారు. మరి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసము త్యాగాలు చేసిన అన్నదమ్ములు కానీ అక్క జిల్లమ్మలు కానీ ఇవాళ రోడ్డున పడి ఉందామంటే ఇల్లు లేక తిందామంటే తిండి లేక కష్టపడుతూ రెంట్లు కట్టుకొని బతుకుతుంటే మరి 10 సంవత్సరాలు మరి నేనే వీరుణ్ణి, నేనే తెలంగాణ ఉద్యమకారుణ్ణి, నేనే ఉద్యమం చేసి తెలంగాణను తెచ్చినన్న కేసీఆర్, సిగ్గుమాలిన కేసీఆర్ ఇవాళ ఉద్యమకారులను విస్మరిస్తే మేము కేసీఆర్ను గద్దదించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మబలికింది. తెలంగాణ ఇచ్చింది మా సోనియమ్మనే, తెలంగాణ ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి, 25,000 పెన్షను, గుర్తింపు కార్డిచ్చి మరి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటామని నమ్మబలికి మరి ఉద్యమకారులను అందరినీ కూడా మరి ఇవాళ నమ్మబలికి ఓట్లేపించుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఉద్యమకారులను అణగదొక్కుతూ ఉంది. మరి వివిధ సంఘాల రూపంలో ఒక 10 నుండి 12 సంఘాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మెడలు వంచి ఇవాళ జీవ విడుదల అయ్యేటట్టు చేసుకున్నాం. కానీ మరి కేకే కమిటీ అనేసి కేశవరావు ఉద్యమకారుడే కాదు, మరి కేశవరావుని ఇలా చైర్మన్గా చేసి మరి మిగతా వాళ్ళని అందరినీ సభ్యులుగా చేసి 5-6 కమిటీ వేస్తే మరి వాళ్ళు కూడా కాలయాపన చేస్తూ ఉంటే మేము ఏం చేయాలి ఉద్యమకారులము? కాబట్టి కల్వకుంట్ల కవితక్క గారు తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ పెట్టడము ఇవాళ అన్ని అంశాల మీద కవితక్క గారు కొట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని ఆమె బలంగా తీసుకొని ఇలా ఉద్యమ సంఘాలన్నింటినీ కూడా కవితక్క గారు పిలిపించి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి మరి ఈ రకంగా మనము ఊరుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు లేకుండా తెలంగాణ రాష్ట్రం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యమకారులకు నా వంతుగా నేను 10 సంవత్సరాలు
మరి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు నేను ఉన్నా, ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా, కానీ మరి అప్పుడు నేను మాట్లాడలేదు. పార్టీ కట్టుబడి ఉన్నా కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మీకు అండగా నిలబడతా. రేపు జూలై 2వ తారీఖు రోజు భూ పోరాటం చేద్దాం. మరి అందరు కూడా కదిలి రావాలి అని కోరుకుంటూ ఇవాళ ఈ ఉమ్మడి జిల్లాకు నన్ను ఇన్ఛార్జిగా వేసి మరి తెలంగాణ ఉద్యమకారుల చేసి సంఘానికి నేను రాష్ట్ర చైర్మన్ ఉన్నా కాబట్టి ఉమ్మడి జిల్లాకు నన్ను చైర్మన్ చేసి మరి మన తెలంగాణ రక్షణ సేన ఎవరైతే మన అన్నదమ్ములు అందరూ కూడా ఇన్ఛార్జీలు ఉన్నారో ఆ ఇన్ఛార్జీలను కలుపుకొని ఖచ్చితంగా పోస్టర్ రిలీజ్ చేయాలని అక్కగారి ఆదేశాల మేరకు ఇవాళ మేము పోస్టర్ రిలీజు హుజురాబాద్ నియోజకవర్గంలో చేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, మా కవితక్క మాకు అండగా ఉంది, ఉద్యమకారులకు అండగా ఉంది. మా కవితక్క ధైర్యంతో ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాని వేలాది మందిని హైదరాబాద్ ఉప్పల్ బగాయిత్కు 2వ తారీఖు రోజు చేరుకొని మేము ఆ రోజు మిలియన్ మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎట్లయితే మిలియన్ మార్చి ద్వారా ఈ రాష్ట్ర ఉద్యమకారుల సత్తా ఏందో చూపెట్టినాము, రేపు భూ పోరాటాన్ని కూడా మిలియన్ మార్చి తలపించేలా భూ పోరాటం చేసి ఖచ్చితంగా మా హక్కులను మేము సాధించుకుంటాం. అదే భూమిలో మా అక్క మాకు ముగ్గు వస్తుంది, మమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఖచ్చితంగా మేము అందరం కూడా ప్రయాణం అవుతున్నాం. మాకు హుజురాబాద్ నియోజకవర్గం నుండి స్పెషల్గా ఇవాళ ఇక్కడికి వచ్చినాం కాబట్టి మా నటరాజ్ గౌడు బ్రదరు ఇక్కడ బలంగా ఉన్నాడు. ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలో వేలాది మంది ఉద్యమకారులు ఖచ్చితంగా మరి ఉప్పల్ బగాయిత్కు చేరుకుంటారని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క.